హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఇది పోకో M3 మొబైల్. సో దీన్ని నేను 10 రోజుల నుంచి యూజ్ చేస్తాను, నా ప్రైమరీ మొబైల్ లాగా. సో దీనికి సంబంధించిన అన్బాక్సింగ్, అలాగే ఇనిషియల్ ఇంప్రెషన్స్తో ఒక వీడియో, అలాగే దీనికి సంబంధించిన కెమెరాని గూగుల్ కెమెరాతో కంపేర్ చేస్తూ ఇంకొక వీడియో, 2 వీడియోస్ చేస్తాను. ఎవరైతే పోకో M3 మొబైల్ కొందామని కొన్నారో వాళ్ళకి అవి 2 బాగా యూజ్ అవుతాయి. ఒకసారి చెక్ చేయండి, ఇక్కడ కార్డ్స్ అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా ఆ 2 వీడియో లింక్స్ అయితే ఇస్తాను. అయితే ఈ ప్రజెంట్గా నేను 10 రోజుల నుంచి ఈ ఫోన్ నేను ప్రైమరీ మొబైల్ లాగా వాడుతున్నాను కదా. సో ఈరోజు నేను మీకు దీంట్లో నేను అబ్జర్వ్ చేసిన కొన్ని ప్లస్ పాయింట్స్ ఏంటి, అలాగే కొన్ని మైనస్ పాయింట్స్ ఏంటి అనేది చెప్తాను. అలాగే దీన్ని 10,000 రూపాయల బడ్జెట్లో కొనొచ్చా లేదా అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 10,000 రూపాయల బడ్జెట్ అంటే యాక్చువల్గా ఇది బేస్ వేరియంట్ 6GB ప్లస్ 64GB వేరియంట్ మీకు 11,000 రూపాయలు ఉంటుంది. కానీ కార్డ్ ఆఫర్ అప్లై చేస్తే మీకు 10,000 రూపాయలకి వస్తుంది. అండ్ నా దగ్గర ఉన్న వేరియంట్ UFS 2.2 టెక్నాలజీతో ఉన్న హయ్యర్ వేరియంట్ 6GB ప్లస్ 128GB వేరియంట్, ఇది 12,000 రూపాయలు ఉంటుంది. కార్డ్ ఆఫర్ అప్లై చేస్తే మీకు 11,000 రూపాయలకి అయితే వస్తుంది. అండ్ బేస్ వేరియంట్ 6GB 64GBలో స్టోరేజ్ టెక్నాలజీ మీకు UFS 2.1 టెక్నాలజీ ఉంటుంది. సో అందుకని ఒకవేళ హయ్యర్ వేరియంట్కి వెళ్ళాలా వద్దా అనేది కూడా మీకు చెప్తాను. ఫుల్గా మీకు ఒక ఫుల్ క్లారిటీ అయితే ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ మనం ఒక్కొక్క డిపార్ట్మెంట్ గురించి చూసుకుంటూ వెళ్దాం. నేను ఒక్కొక్క డిపార్ట్మెంట్లోనే ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ మీకు చెప్పుకుంటూ వెళ్తాను. అందుకని మీరు వీడియో వచ్చే వరకు చూడండి, మీకు ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. సో దాంట్లో వెరీ ఫస్ట్ది దీంట్లో డిజైన్. సో దీంట్లో మేజర్ సెల్లింగ్ పాయింట్ మనకి డిజైనే. ఇది తప్ప మిగతా అంతా కూడా మీకు రెడ్మీ 9 పవర్ ఏదైతే ఉందో టెక్నికల్గా మిగతా అంతా సేమ్, ఓన్లీ డిజైన్ మాత్రమే మారిపోతుంది. ఈ బ్యాక్ సైడ్ ప్యానల్ ఏదైతే ఉందో ఇది OnePlus Cyberpunk ఎడిషన్ తీసుకొచ్చిన ఏదైతే కెమెరా మాడ్యూల్ అరేంజ్మెంట్ సిస్టమ్ ఉంటుందో సేమ్ అలాంటి స్టైల్లో వీళ్ళు తీసుకొచ్చారు. అదే మేజర్ అట్రాక్షన్ కూడా. అండ్ దీంట్లో మీకు బ్యాక్ సైడ్ ప్యానల్ కూడా లెదర్ ఫినిషింగ్తో ఉంటుంది. అఫ్కోర్స్ ఇది ప్లాస్టికే, గ్లాస్ కాదు, మెటల్ కాదు, ప్లాస్టిక్ బాడీ అయినప్పుడు కూడా దీనిపైన లెదర్ ఫినిషింగ్ అయితే వీళ్ళు ఇచ్చారు. కొంచెం బుడుపులుగా ఉంటుంది, మీకు పట్టుకున్నప్పుడు కూడా ఈజీగా అర్థమవుతుంది అనమాట. అండ్ ఇది మేజర్గా లుక్ అనమాట. దీంట్లో మొత్తం 3 కలర్స్ తీసుకొచ్చారు యాక్చువల్గా, బ్లాక్, బ్లూ, అలాగే ఈ ఎల్లో కలరు. ఆ మూడిట్లో ఎల్లో కలరే మేజర్ అట్రాక్షన్ పాయింట్. ఎక్కువగా అమ్ముడుపోతున్న ఫోన్ కూడా ఇదే. వాళ్ళ ఫోన్స్లో M3లో వీళ్ళు ఎక్కువగా సపరేట్గా ఎల్లో కలర్ కోసం సపరేట్ సేల్స్ కూడా పెడుతున్నారు వీళ్ళు. అందుకని ఇదే దీంట్లో మేజర్ అట్రాక్షన్ పాయింట్, ఈ ఫోను అలాగే డిజైను. అలాగే పోకో బ్రాండింగ్ ఇక్కడ కొంచెం మంచి కనిపిస్తూ ఉంటుంది. చూడటానికి మాత్రం చాలా స్టైలిష్గా ఉంది ఫోను ఈ బడ్జెట్లో. అందుకని ఈ ఫోన్కి 10,000 రూపాయల బడ్జెట్లో బెస్ట్ డిజైన్ ఏదైనా ఫోన్ ఉందంటే ఇదే అని చెప్పాలి. ఖచ్చితంగా డిజైన్ కోసం అయితే ఈ ఫోను ఒక మంచి సెల్లింగ్ పాయింట్ని తీసుకొచ్చింది ఈ డిజైన్ దీంతో. అండ్ మేజర్గా బిల్డ్ క్వాలిటీ విషయానికి వెళ్తే అఫ్కోర్స్ మనకి చుట్టూ ప్లాస్టిక్ ప్యానలే కాబట్టి జస్ట్ ఓకేలాగే ఉంటుంది. మనకి 10,000 రూపాయల బడ్జెట్లో మనం అంతకంటే ఎక్కువ పెద్దగా ఏమి ఎక్స్పెక్ట్ కూడా చేయలేమన్నమాట. అండ్ దీంట్లో ఏదైనా డ్రాబ్యాక్స్ ఉన్నాయంటే ఇంక మనకి ప్లాస్టిక్ బాడీ కాబట్టి మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వాలి, అంతకంటే పెద్ద డ్రాబ్యాక్స్ ఏమీ లేదు. అండ్ దీంట్లో ఇక రెండోది మనకి డిజైన్ తర్వాత డిస్ప్లే అనమాట. దీంట్లో మనకి ఇంకొక మేజర్ అట్రాక్షన్ పాయింట్, సెల్లింగ్ పాయింట్ ఏంటంటే దీని డిస్ప్లే. ఎందుకంటే జనరల్గా 10,000 రూపాయల బడ్జెట్లో ఫోన్స్లో మనకి HD ప్లస్ రిజల్యూషన్తో ఫోన్స్ వస్తూ ఉంటాయి. ఈవెన్ మీకు 15,000 రూపాయల బడ్జెట్లో కూడా ఈ మధ్య HD డిస్ప్లే అయితే వస్తున్నాయి. కానీ వీళ్ళు మాత్రం ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తారు. 400 నిట్స్తో ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. అండ్ 6.53 ఇంచెస్ ఉంటుంది. అండ్ ఈ డిస్ప్లేని వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 3తో కూడా ప్రొటెక్ట్ చేశారు. అందుకని మీకు 10,000 రూపాయల బడ్జెట్లో ఇది ఒక మంచి డిస్ప్లే విత్ మంచి ఫీచర్స్ అనమాట. అండ్ మీకు సన్లైట్లోకి వెళ్ళినప్పుడు కూడా ఓకే అనిపించేలాగే ఉంటుంది. మీకు బ్రైట్నెస్ లెవెల్స్ కూడా చాలా బాగుంది. ఆటో బ్రైట్నెస్ సెన్సార్ కూడా మంచిగా యాక్టివ్గానే వర్క్ అయితే చేస్తుంది. సో డిస్ప్లే విషయంలో కూడా నాకు ఎక్కడ డ్రాబ్యాక్స్ అయితే లేవు. కానీ నాకు UIలో మాత్రం చిన్న ల్యాగ్ నేను నోటీస్ చేశాను. అది మనం ఆపరేటింగ్ సిస్టమ్స్ అప్పుడు మాట్లాడుకుందాం. ఇది డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే. అండ్ మేజర్గా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేశారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. 3.5mm హెడ్ ఫోన్ జాక్ అఫ్కోర్స్ ఉంటుంది 10,000 రూపాయల బడ్జెట్ కాబట్టి. అండ్ దీంట్లో ఇంకొక మేజర్ అట్రాక్షన్ ఫీచర్ ఏంటంటే దీనికి డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. కింద ఒక స్పీకర్ ఉంటుంది, అలాగే టాప్లో ఒక స్పీకర్ ఉంటుంది. మ్యూజిక్ పరంగా మాత్రం చాలా లౌడ్గా ఉంటుంది. అండ్ మీకు ఓవరాల్గా మీకు మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ అయితే వీళ్ళు చాలా చాలా బెటర్గానే ప్రొవైడ్ చేశారు. బాటంలో మీకు మెయిన్ స్పీకర్ ఉంటుంది, అలాగే Type-C పోర్ట్ ఉంటుంది, అలాగే మైక్రోఫోన్ అయితే ఉంటుంది. అండ్ కాల్ క్వాలిటీ విషయానికి వెళ్తే మాత్రం కాల్ క్వాలిటీ కూడా బాగుంది, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ సిగ్నల్ రిసెప్షన్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ దీంట్లో ఇంకొక మంచి ఫీచర్ ఏంటంటే ఇది మీకు వైడ్ వైన్ L1 సపోర్ట్ కూడా చేస్తుంది. అంటే మీకు అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్, అలాగే నెట్ఫ్లిక్స్ లాంటి వాటిలో మీరు ఫుల్ HDలో మూవీస్ అయితే చూసుకోవచ్చు అనమాట. ఇది కూడా దీంట్లో 10,000 రూపాయల బడ్జెట్లో ఇది ఒక మంచి ఫీచర్ వీళ్ళు దీంట్లో తీసుకొచ్చారు. స్పీకర్ క్వాలిటీ ప్లస్ మంచి మూవీ ఎక్స్పీరియన్స్ అయితే ఇది మీకు బాగానే ప్రొవైడ్ చేస్తుంది. ఇక నెక్స్ట్ డిపార్ట్మెంట్
డిపార్ట్మెంట్ మనకి మేజర్గా ప్రాసెసర్ అని చెప్పాలి. ప్రాసెసర్ దీంట్లో మనకి Qualcomm Snapdragon 662 ప్రాసెసర్ని యూజ్ చేశారు. ఇది 11 nm ప్రాసెసర్ బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 2.0 GHz స్పీడ్ అయితే ఉంటుంది. Adreno 610 GPUని యూజ్ చేశారు. ఈ ప్రాసెసర్ మనకి రెగ్యులర్ టాస్క్లు అంటే మనం వాడుతున్న రెగ్యులర్ యాప్స్ ఏవైతే ఉంటాయో, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇలాంటివి ఏది కూడా మీకు రెగ్యులర్గా సింపుల్గా హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఇది Qualcomm Snapdragon ప్రాసెసర్ కాబట్టి మీకు చాలా కూల్గానే పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. ఓవరాల్గా మీకు ఎక్స్పీరియన్స్ కూడా మంచిగా ఇస్తుంది. సో ఎలాంటి ప్రాబ్లం అయితే మీరు నోటీస్ చేయరు. కానీ యూఐలో మాత్రం చిన్న ల్యాగ్ నేను నోటీస్ చేశాను. మేబీ ఇది ఒక సాఫ్ట్వేర్ అప్డేట్లో వెళ్ళి ఫిక్స్ చేసే అవకాశం అయితే ఉంటుంది. జస్ట్ మీకు నార్మల్గా రీసెంట్ ప్యానల్లో షిఫ్ట్ అవుతున్నప్పుడు కావచ్చు, లేదంటే మీరు కంట్రోల్ సెంటర్ కిందికి డ్రాగ్ చేస్తున్నప్పుడు కావచ్చు, అప్పుడప్పుడు మాత్రం స్లైట్ ల్యాగ్ అయితే నేను నోటీస్ చేశాను. మనకి అదొక చిన్న ప్రాబ్లం అయితే ఉంది. మేబీ ఇది ఒక ఆప్టిమైజేషన్ ప్రాబ్లం కావచ్చు. మేబీ నెక్స్ట్ అప్డేట్లో వీళ్ళు ఫిక్స్ చేస్తారేమో, దానికోసం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఓవరాల్గా అంత పెద్ద నోటీస్ చేసే ల్యాగ్ అయితే కాదు, కానీ జస్ట్ ల్యాగ్ మాత్రం ఖచ్చితంగా ఉంది. ఆ పాయింట్ మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను అనమాట. అండ్ ఇక మేజర్గా మనకి గేమింగ్ డిపార్ట్మెంట్లోకి వెళ్తే ఈ ప్రాసెసర్ మనకి హెవీ గేమింగ్ హ్యాండిల్ చేస్తున్నా అంటే నేను హై గ్రాఫిక్స్లోనే యూజ్ చేశాను. మొత్తం కాల్ ఆఫ్ డ్యూటీ మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ ఆడి చూశాను. బాగానే హ్యాండిల్ చేస్తుంది. ల్యాగ్ అయితే పెద్దగా ఏం నోటీస్ చేయలేదు, కానీ కొంచెం హీట్ అయితే అవుతుంది. అంటే 39 degrees టచ్ అవుతుంది, 40 degreesకి అలా వెళ్తుంది. కానీ 39 degrees రఫ్గా వేసుకోవాలి. అంటే ఈ టెంపరేచర్స్లో, నార్మల్ టెంపరేచర్స్లోనే మీకు 39 degreesకి వెళ్తుంది. అంటే మీరు హై ఎండ్ గేమింగ్ కాకుండా కొంచెం సెట్టింగ్స్ అటు ఇటు చేంజ్ చేసుకుంటే మీకు బాగానే హ్యాండిల్ చేస్తుంది. కానీ నేను మొత్తం ఫుల్ గ్రాఫిక్స్ కంట్రోల్ సెట్టింగ్స్ ఆన్ చేసి చూశాను. సో అందుకని కొంచెం హీట్ అయితే జనరేట్ అవుతుంది. బాగా హెవీ గేమర్స్కి మాత్రం ఈ ఫోను సజెస్ట్ చేయదగ్గ ఫోన్ అయితే కాదు. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ బాగానే హ్యాండిల్ చేస్తుంది, కానీ మీకు అంత ప్రో లెవెల్ గేమర్స్కి మాత్రం ఇది అంత బాగా పనికిరాదనమాట. మీకు కొంచెం బెటర్ ప్రాసెసర్లో ఉన్న ఫోన్స్ తీసుకోవడం మంచిది. సో ఇది నేను అబ్జర్వ్ చేసిన గేమింగ్ డిపార్ట్మెంట్లో మేజర్ డ్రాబ్యాక్ అనమాట. కొంచెం స్లైట్గా హీట్ అయితే అవుతుంది. 39 degrees అయితే ఈజీగా టచ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి కెమెరా డిపార్ట్మెంట్లోకి వెళ్తే మాత్రం కెమెరాలు బ్యాక్ సైడ్ మీకు యాక్చువల్గా 2 ఉన్నట్టే 3 ఉంటాయి, కానీ 48+8+2 48 మెగాపిక్సెల్ మీకు GM2 సెన్సార్ని ఏమో యూజ్ చేసినారు, సామ్సంగ్ సంబంధించింది. రెండోది 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, మూడోది డెప్త్ సెన్సార్ ఇచ్చారు, కానీ దానివల్ల పెద్దగా ఉపయోగం అయితే లేదు. మెయిన్ కెమెరా పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే జస్ట్ ఓకే లాగే ఉంది. పెద్దగా నెక్స్ట్ లెవెల్లో ఏం లేదు, బాగానే ఉంది. కానీ మరీ పీక్ లెవెల్లో, ప్రీమియం లెవెల్లో అయితే ఏం లేదు. ఒక్కొక్కసారి ఆటో ఎక్స్పోజర్ ప్రాబ్లం అయితే వస్తుంది, మీకు ఓవర్గా ఎక్స్పోజర్ వస్తుంది, కొంచెం లైట్ ఎక్కువగా అనిపిస్తుంది, బ్యాక్గ్రౌండ్లో స్కై ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో జస్ట్ నార్మల్ ఓకేలాగా ఉంది. మరి ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవాలంటే దీనికి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే గూగుల్ కెమెరా వేసుకోవాలి. ఆల్రెడీ నేను గూగుల్ కెమెరా వీడియో చేశాను, అది చూడండి. దీనికి మీకు నక్కకి నాగలోకి అనుకున్నంత డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. స్టాక్ కెమెరాలో మాత్రం పెర్ఫార్మెన్స్ ఓవర్గా ఎక్స్పోజర్ అవుతూ ఉంది. అది ఇండోర్లో కావచ్చు, అవుట్డోర్లో కావచ్చు. కొంచెం దాంట్లో అయితే నేను ప్రాబ్లం నోటీస్ చేశాను. వీడియో డిపార్ట్మెంట్లో ఓకేలాగే ఉంటుంది. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అది వీళ్ళు ప్రొవైడ్ చేశారు కాబట్టి. సో నేను మేజర్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొంచెం ఓవర్ ఎక్స్పోజర్ అయితే అవుతుంది. అదొక డ్రాబ్యాక్ ఉంది దీంట్లో. మేబీ వీళ్ళు నెక్స్ట్ అప్డేట్లో ఏమైనా ఫిక్స్ చేస్తారో తెలియదు, కానీ ఇన్స్టెంట్గా మీకు రిలీఫ్ కావాలనుకుంటే మాత్రం గూగుల్ కెమెరా మీకు బెస్ట్ సొల్యూషన్. చాలా బాగా పెర్ఫామ్ చేస్తుంది. ఆల్రెడీ నేను వీడియో కూడా చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఫ్రంట్ కెమెరా మాత్రం ఓకే, యావరేజ్గా ఉంది, జస్ట్ ఓకే, పర్లేదు, మంచి పెర్ఫార్మెన్స్ చేస్తుంది. గూగుల్ కెమెరాలోకి వెళ్తే మాత్రం ఇంకా బాగా బెటర్గా పెర్ఫార్మెన్స్ చేస్తుంది. అది బోత్ ఇండోర్లో కావచ్చు, అవుట్డోర్లో కావచ్చు. కెమెరా దీంట్లో కొంచెం బెటర్గా ఇస్తే చాలా బాగుండేది. కొంచెం చిన్న డ్రాబ్యాక్ అని నేనైతే అనుకున్నాను. స్లైట్గా మీకు స్టాక్ కెమెరాలో మాత్రం చిన్న ప్రాబ్లమ్స్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు, అది కూడా ఎక్స్పోజర్ ప్రాబ్లంలో. అండ్ నెక్స్ట్ మనం బ్యాటరీ డిపార్ట్మెంట్లోకి వెళ్తే మాత్రం దీంట్లో మ్యాసివ్ 6000 mAh బ్యాటరీ ఇచ్చారు. సపోర్ట్ ఏమో మీకు 18 watts సపోర్ట్ ఇచ్చారు ఫాస్ట్ ఛార్జింగ్లో, కానీ ఛార్జర్ మాత్రం మీకు 22.5 watts ఛార్జర్ అయితే ఇచ్చారు. సో మీకు ఫోన్ మ్యాక్సిమం 18 watts తీసుకుంటుంది, అంతకంటే ఎక్కువైతే తీసుకోదు. దాని ప్రాసెసర్కి ఇచ్చిన డిజైన్ ప్రకారమే తీసుకుంటుంది, కానీ ఎక్కువైతే తీసుకోదు. వీళ్ళు ఛార్జర్ ఇచ్చారు, కానీ అది మీకు పెద్దగా ఉపయోగం అయితే పడదు. 18 watts తీసుకుంటుంది, ఆ ఛార్జర్ సప్లై చేస్తుంది, కానీ అంతకంటే ఎక్కువైతే పోదనమాట. సో మీకు బ్యాటరీ ఛార్జ్ అవడానికి మాత్రం అరౌండ్ ఒక 3 hours టైం అయితే పడుతుంది. అండ్ దీని మీరు డిశ్చార్జ్కి మాత్రం చాలా టైం తీసుకుంటుంది. చాలా మంచి బ్యాటరీ లైఫ్ అయితే ఇస్తుంది. ఎవరైతే బడ్జెట్లో మంచిగా బ్యాటరీ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటారో వాళ్ళకి మాత్రం ఇది ఒక మంచి సజెస్ట్ చేయదగ్గ ఫోను. బ్యాటరీ లైఫ్ మాత్రం సూపర్. నేను చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేశాను. నాకు 30% బ్యాటరీ రిమైనింగ్ ఉండి కూడా దగ్గర 7.5 hours అంటే 7.5 hours వరకు బ్యాటరీ లైఫ్ ఇచ్చింది. అంటే అరౌండ్ నాకు 9 hours స్క్రీన్ ఆన్ టైం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 9 hours ఒక డేలో స్క్రీన్ ఆన్ టైం అంటే చాలా ప్రో లెవెల్ అని అన్నది. ఎందుకంటే ఒక డేలో మనకు మహా అయితే ఒక 4-5 గంటలు వాడితే చాలా ఎక్కువే, కానీ నాకు 7.5 గంటలు వచ్చింది, ప్లస్ ఇంకొక 30% బ్యాటరీ కూడా మిగిలింది. సో అందుకని ఇది 9 hours ఈజీగా ఇస్తుంది అనమాట. అందుకని మీకు బ్యాటరీ పరంగా మాత్రం ఇది ఎక్సలెంట్, చాలా బాగా ఉందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ మనం యూఐ డిపార్ట్మెంట్లోకి వెళ్తే మాత్రం ఇది Android 10తో వస్తుంది, MIUI 12తో వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. అండ్ మీకు January
సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అయితే ఈరోజు నిన్న ఇచ్చినట్టున్నారు. సో అప్డేట్ కూడా చేసి చూశాను. కొంచెం స్లైట్గా ల్యాగ్ అయితే ఉంది ఎంఐ వెట్ఫాల్లో. మేబీ నెక్స్ట్ అప్డేట్లో వీళ్ళు ఫిక్స్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఆండ్రాయిడ్ 11 అప్డేట్ ఎప్పుడు వస్తుందంటే ఖచ్చితంగా ఇంకో 6 months పట్టచ్చు, అంత త్వరగా అయితే దీనికి రాదు. బడ్జెట్ మొబైల్ కాబట్టి కొంచెం తక్కువగానే ఇస్తారు, స్లోగా ఉంటాయి అప్డేట్స్. సెక్యూరిటీ అప్డేట్స్ మాత్రం అప్పుడప్పుడు వీళ్ళు రోల్అవుట్ చేస్తూ ఉంటారు 2 monthsకి ఒకసారి, అవైతే మీకు వస్తూనే ఉంటాయి. అండ్ దీంట్లో ఇంకొన్ని ఫీచర్స్ నాకు నచ్చినాయి ఏంటంటే ఇది మీకు ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. 2 SIM కార్డులు, ఒక SD కార్డు మీరు ఎట్ టైం అయితే పెట్టుకోవచ్చు. 256 GB వరకు మీరు ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. ఇది ఒక మంచి విషయం. అండ్ ఇది మీకు Type-C పోర్ట్తో వస్తుంది. IR బ్లాస్ట్ ఉంది. ఇంట్లో ఉన్న స్మార్ట్ అప్లయన్సెస్ మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే ఇచ్చారు. అండ్ నాకు బాగా నచ్చిన ఫీచర్ ఏంటంటే ఇది వైడ్ వైన్ L1 సపోర్ట్ కూడా ఉంది. ఆన్లైన్లో మీరు ఫుల్ హెచ్డీలో మూవీస్ కూడా చూసుకోవచ్చు. కాబట్టి ఇది ఖచ్చితంగా అన్ని ఏవైతే ఒక పక్కగా ఫిక్స్డ్ బడ్జెట్లో, ఒక 10,000 రూపాయల బడ్జెట్లో పక్కాగా తీసుకురావాలనుకున్న ఫీచర్స్ అన్నీ కూడా దీంట్లో వీళ్ళు కలగలిపి తీసుకొచ్చారు. అందుకే ఇది ఖచ్చితంగా ఇది ఒక మిక్సర్ పొట్లం అండ్ మీకు మిక్సర్ ఫ్రూట్ సలాడ్ అని చెప్పాలి. అండ్ ఇది ఇప్పుడు ఎవరు కొనాలి అంటే ఈ 10,000 రూపాయల బడ్జెట్ ఇన్ని ఫీచర్స్ తీసుకొచ్చారు కదా, మరి ఇది ఎవరు కొనాలంటే ఎవరైతే 10,000 రూపాయల బడ్జెట్ స్ట్రిక్ట్ బడ్జెట్ అని కూర్చున్నారో వాళ్ళకి మాత్రమే ఇది సజెస్ట్ చేయదగ్గ ఫోను. ఒక 1,000 రూపాయల పైకి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి, కానీ కార్డ్ ఆఫర్ అప్లై చేసుకోండి. 6 GB + 128 తీసుకోండి. UFS 2.2 టెక్నాలజీ ఉంటుంది. UFS 2.2 ఉంది కాబట్టి మీకు రీడింగ్ అండ్ రైటింగ్ స్పీడ్స్ కొంచెం స్పీడ్గా ఉంటే వెన్ కంపేర్ విత్ స్టాక్ మీకు రెగ్యులర్ ఏదో 2.1 టెక్నాలజీ బేస్ వేరియంట్ ఉందో దాంతో. అండ్ బేస్ వేరియంట్లో కూడా మీకు 6 GB ర్యామ్ ఉంది. అది కూడా ఒక మంచి పాయింట్ అనేది చెప్పాలన్నమాట. సో అందుకని 10,000 లేదంటే 11,000 దాకా వెళ్దాం అనుకుంటే వెళ్ళను, కానీ 12,000 దాకా అయితే దీనికోసం వెళ్ళకండి. అదే కార్డ్ ఆఫర్ అప్లై చేసుకొని మీకు POCO M2 Pro మొబైల్ ఉంటుంది. దీంతో కంపేర్ చేసుకుంటే అది కొంచెం బెటర్. మీకు ప్రాసెసర్ విషయంలో చాలా చాలా బెటర్ అనమాట అది. అందుకని 12,000 దాకా వెళ్ళాలనుకుంటే మాత్రం దీన్ని తీసుకోవద్దు. 11,000, 10,000 అనుకుంటేనే దీనికైతే వెళ్ళండి, అంతకంటే పైకైతే వెళ్ళొద్దు. సో ఇది POCO M3లో నేను అబ్జర్వ్ చేసిన కొన్ని ప్లస్ పాయింట్స్, అలాగే కొన్ని మైనస్ పాయింట్స్. ఓవరాల్గా మాత్రం 10,000 రూపాయల బడ్జెట్ ఇది ఖచ్చితంగా ఒక మంచి మిక్సర్ పొట్లం, అలాగే మంచి మిక్సర్ ఫుడ్ సలాడ్ అనమాట. సో ఇది దీని గురించి ఫుల్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.